ప్రధాని మోదీ బీసీ అయినప్పటికీ బీసీల కోసం ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. ఇక హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ సంఘాల కోర్ కమిటీ నాయకుల సమావేశం జరిగింది. యువజన సంఘం అధ్యక్షుడు భరత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. ఆగస్టు 6న తలపెట్టనున్న చలో పార్లమెంట్ కార్యక్రమానికి బీసీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఎన్నో ఏళ్లుగా బీసీ బిల్లు కోసం పోరాటాలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు ఆయన. ఇక ప్రస్తుతం కేంద్రంలో ప్రతిపక్షం బలంగా ఉందని బీసీ బిల్లును సాధించుకునేంత వరకు బీసీలు ఐక్యంగా పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, అలాగే సమాజ్వాదీ, డీఎంకే, అన్నా డీఎంకే తదితర పార్టీల నాయకులను కూడా ఆహ్వానించినట్టుగా తెలిపారు. సమావేశాల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు మరియు బీసీల అభివృద్ధికి బీసీలకు బడ్జెట్ 1-2 లక్షల కోట్లు అలాట్ చేయాలని చెప్పి పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి దేనికి అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు, 13 రాష్ట్రాల్లో ఉన్న యువజన సంఘాలు అన్నీ కలిసి చెలో ఢిల్లీ ప్రోగ్రాం మన టైగర్ ఆర్ కృష్ణ గారి నేతృత్వం చేయండి. సో దీని గురించే ఇప్పుడు 13 రాష్ట్రాల్లో ఉన్న కమిటీలు అందరము ఆగస్టు 6న అతిపెద్ద ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి అవసరమైతే పార్లమెంట్ని ముట్టడి చేస్తాం. అట్లయితేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది. చెప్పి మా అందరికీ ఏమైపోయిందంటే మేమేదో ఎమ్మెల్యేలు మంత్రులం కానీ కాదు, మేము ఒక సంఘటనలు ఉన్నాం. వీఆర్ ఇన్ సమ్ ఆర్గనైజేషన్. ప్రతి పార్టీలో ఉన్న ఓబీసీ లీడర్లకు వాళ్ళకి రిజర్వేషన్లు వస్తే వాళ్ళు లీడర్లు అవుతారని 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళ పార్టీలలో జెండాలు మోస్తారు. వాళ్ళకి ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు కూడా ఎవరికి దిక్కులేదు. మళ్ళీ చూస్తే మొత్తం అంతా అగ్రవర్ణాలే ఉన్నారు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ భార్యలు. సో దీని అందరూ గమనించాలి. బీసీలు అందరూ ఒకసారి ఆలోచించి మన పరిస్థితి ఏమవుతుంది, మనకంటూ ఒక పార్టీ ఉండాలా, మనం ఏ పార్టీలో పనిచేస్తున్నామో ఆ పార్టీ అసలు మనల్ని గౌరవిస్తుందా లేదా. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా కేంద్రంలో బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని, బీసీల అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏటా 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెట్టాలని, అదేవిధంగా సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లు అన్నీ బీసీలకు వ్యతిరేకంగా వస్తున్నాయి కాబట్టి అందులో కూడా బీసీలకు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఆగస్టు 6న పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, యూపీ, హర్యానా అన్ని రాష్ట్రాల నుంచి వేలాది మందిని బీసీలు ఢిల్లీ వద్ద భారీ ధర్నా, పార్లమెంటు ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిశ్చయించినాం. ఈ కార్యక్రమానికి బీసీలందరూ బీసీల అభివృద్ధి కోసం పాటుపడుతూ బీసీ సంఘాలు, బీసీ నాయకులు చాలామంది అనేక త్యాగాలు చేసి పోరాడుతున్నారు. అందరూ చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా.